హాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. అంటే సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ టు ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటల్ని 2 విధాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష వాక్యాలు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్షంగా. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏందో తెలుసుకుందాం. యాక్చువల్ reproduction of a speaker words is called direct speech. The word are put within inverted commas. ఒకరు చెప్పిన విషయాన్ని అదే విధంగా వారి మాటల్లోనే చెప్తే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. దే ఆర్ 2 parts ఇన్ డైరెక్ట్ స్పీచ్. దే ఆర్ రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెబుతుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్ లోపలే ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్: జాను సెడ్ టు రేష్మా, ఐ యామ్ ఆన్ ది వే. ఆ సెంటెన్స్లో జాను సెడ్ టు ఐషు అనేది రిపోర్టింగ్ పార్ట్. జాను సెడ్ టు రేష్మా అనేది రిపోర్టింగ్ పార్ట్. నెక్స్ట్ ఐ యామ్ ఆన్ ది వే అని దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటారు. సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా అండర్లైన్ లెఫ్ట్ సైడ్ ఉండేది రిపోర్టింగ్ పార్ట్, రైట్ సైడ్ ఉండేది రిపోర్టెడ్ పార్ట్. అలా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇట్ గివ్స్ ది సబ్స్టెన్సెస్ ఆఫ్ ది స్పీకర్ యాక్చువల్ వర్డ్స్. అంటే స్పీకర్ చెప్పిన మాటల్ని యథాతథంగా కాకుండా మన వాయిస్లోకి మన మాటల్లో చెప్పేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఎగ్జాంపుల్: జాను టోల్డ్ రేష్మా దట్ షీ వాజ్ ఆన్ ది వే. అలా. నెక్స్ట్ చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఫస్ట్ వన్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. అంటే రిపోర్టింగ్ వర్బ్ను మార్చాలి. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ఫంక్షన్ మార్క్స్. అంటే విరామ చిహ్నాలను రిమూవ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చాలి. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ది రిపోర్టెడ్ పార్ట్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చాలి. నెక్స్ట్ పాయింటర్ వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఈజ్ ఇన్ టర్మ్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ యాడింగ్ కంజంక్షన్. రిపోర్టింగ్ వర్బ్ను మారుస్తూ కంజంక్షన్ చేర్చే విధానం ఈ టేబుల్ అన్నమాట. దీన్ని చూడండి. టేబుల్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమిషన్ ఆఫ్ ఫంక్షన్స్ మార్క్. అంటే డైరెక్ట్ స్పీచ్లో కామా మరియు కొటేషన్ మార్క్స్ను తొలగించి వాటి స్థానంలో సరైన కంజంక్షన్ను వాడడం ఎలాగో ఇప్పటి వరకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి విరామ చిహ్నాలు ఉండకూడదు. కేవలం చివర ఫుల్ స్టాప్ను మాత్రమే యూస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. అంటే రిపోర్టెడ్ పార్ట్. కొటేషన్ మార్క్స్ మధ్యలో ఉన్న సెంటెన్స్ ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, వి, అస్, అవర్, అవర్స్, అవర్సెల్వ్స్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి చేంజ్ చేయాలి.
ఎగ్జాంపుల్స్ he said I am happy. చేంజ్ చేస్తే he said that he was happy. అలా అవన్నీ ఎగ్జాంపుల్స్. నాట్ సెకండ్ వన్ వచ్చేసి రిపోర్టెడ్ పార్ట్ లో యూ యువర్స్ యువర్ సెల్ఫ్స్ లాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చాలి. ఎగ్జాంపుల్స్ he said to her you can go. he told her that she could go. అలా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రిపోర్టెడ్ పార్ట్లో he him his himself she her herself its itself they them their selves themselves వచ్చిన ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఎలాంటి చేంజ్ చేయకుండా యాస్టీస్గా అలానే రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సెడ్ హీ ఈజ్ గుడ్. ఐ సెడ్ దట్ హీ వాజ్ గుడ్. అలా హీ వచ్చింది కాబట్టి హీని ఏం చేంజ్ చేయకోకుండా అలానే రాశారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తాం. చేంజ్ ఆఫ్ ది టెన్స్ అండ్ ది వర్బ్ ఇన్ ది రిపోర్టెడ్ పార్ట్. ఆ టేబుల్ని చూసుకుంటే చాలు. కింద ఎగ్జాంపుల్స్ హీ సెడ్ ఐ కుక్. ఇక్కడ కుక్కి ఆపోజిట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమంటారు? కుక్కుడు కాబట్టి హీ సెడ్ దట్ హీ కుక్డ్. అలా అవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చేంజ్ ఆఫ్ పాయింటర్ వర్డ్స్. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒకవేళ అది డైరెక్ట్లో ఎగో అనేది డైరెక్ట్ కాబట్టి ఒకవేళ చేంజ్ చేసేటప్పుడు బిఫోర్ అని రాయాలి. ఎగ్జాంపుల్స్ హీ సెడ్ ఐ వెంట్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ది ప్రీవియస్ డే ఆర్ లేకపోతే ద డే బిఫోర్. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ గాన్ ద ప్రీవియస్ డే. అలా. చిన్న సెడ్ ఐ ఆమ్ గోయింగ్ నౌ అంటే ఎలా రాస్తాం? చిన్న సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ దెన్. అలా. ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ చాప్టర్లో 5 రూల్స్ని ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఇందులో నుంచి అడిగే ఎటువంటి ప్రశ్నలకైనా ఆన్సర్స్ చెప్పచ్చు ఆ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటే. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.